3, 2, 1. ఏంటి బాబు అన్న ఇంకోసారి 1 and 2 చూపించరా? 3, 2. 2, 1. Welcome back to our YouTube channel. వెల్కమ్ బ్యాక్ టు అమృత వైబ్స్. సో చాలా డేస్ నుంచి నేను వీడియోస్ చేయట్లేదు. యాక్చువల్లీ డేస్ కాదు, నేను పోస్ట్ చేస్తున్నాను. నేను చెప్పమన్నావు కదా, నేను చెప్తున్నా కదా. నా డేస్ కాదు నాన్న, ఇట్స్ బీన్ మంత్స్, ఇయర్స్, 2 ఇయర్స్ అయిపోయింది. ఓకే, లాస్ట్ వీడియోకి చాలా టైం పట్టింది. ఇప్పటి నుంచి మేము రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాం. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, మేము ఎంటర్టైన్ చేస్తుంటాం. జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. అని నవ్వుతే చెప్పకుండా ఉంటామా? నువ్వు చెప్పేదానికి వాళ్ళకు కూడా అదే నవ్వు వస్తుంది. So, సేమ్ ఇలా చాలా మంది కామెంట్ చేశారు మీ లవ్ స్టోరీ చెప్పండి అని. సో మా పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు లవ్ స్టోరీ. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ పెళ్లి వరకు వచ్చేద్దాం. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ లవ్ స్టోరీ రివీల్. టైటిల్ నేను కదా చెప్పాల్సి. నువ్వు చెప్పు టైటిల్. పా- స్టోరీ దానికి టైటిల్ ఆయన కూడా నేను ఒక చెప్పా. రాక్షసి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అండ్ మేము ఈ వీడియోలో మా లవ్ స్టోరీ గురించి చెప్పబోతున్నాం. లవ్ స్టోరీ గురించి కాదు, లవ్ స్టోరీ చెప్తున్నావు. లవ్ స్టోరీ గురించి అంటే లవ్ స్టోరీ అనేది ఒక అమ్మాయి కాదు, ఆబ్జెక్ట్ కాదు, ఒక అబ్బాయి కాదు. ఇప్పుడు ఓవర్లాప్ చేస్తుంది ఎవరు? నేనేం చెప్పినా నువ్వు సపోర్ట్ చేయాలి అంతే. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? కరెక్ట్ సెటప్ మెయిన్ గా ఇదే ఎందుకు చూస్ చేసుకున్నామంటే నన్ను అయితే చాలా మంది అడిగారు. ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చన్ అని పెట్టినప్పుడు అయినా అదే అడిగారు. అండ్ నాకు సపరేట్ గా కూడా డిఎంస్ చేసి అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఇదే చేయాలని మేము ఫిక్స్ అయిపోయాం. యాక్చువల్లీ పెళ్ళికి ముందు నుంచే చాలా మంది అడిగారు. సో అప్పటి నుంచి ఇంకా మేము వీడియోస్ తీయలేదు, ఇప్పుడే తీస్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు ఇదే చెప్తున్నాం. ఇదే చెప్తున్నావా? లవ్ స్టోరీ చెప్తున్నావా? ప్లీజ్ ఓకే, చెప్పేసాయి. రెడీ 1 2 3 స్టార్. అక్టోబర్ 42, నవంబర్ 14. బ్రేకప్ ఓకే, ఒక వారం. మాకు అదే కావాల్సింది. బ్రేకప్ కావాలా? బ్రేకప్. మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఒక ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వల్ల. నాకైతే ఒక మెసేజ్, ఇతనికైతే 2 మెసేజెస్. అంటే ఆల్రెడీ మెసేజ్ కి రిప్లైనే ఇలా. షిటప్ నేను చెప్తున్నాను కదా, ఇందాక మధ్యలో దూరం అన్నావు. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టాడు. నేను అట్లాంటి వాళ్ళకి రిప్లై అయ్యాను కదా, కాబట్టి నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది కాబట్టి అప్పుడు ఇగ్నోర్ కొట్టేసా. రిప్లై ఇవ్వలేదు. అసలు నేను చూసినా అని కూడా నాకు గుర్తులేదు తర్వాత చూసినప్పుడు. అంటే ఇదంతా జరిగింది 2020లోనే. ఐ థింక్ ఇతను జూలైలోనే ఎప్పుడో హాయ్ అని మెసేజ్ పెట్టాడు. అండ్ తర్వాత అక్టోబర్లో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అని మెసేజ్ చేశాడు. నేను దానికి రిప్లై ఇచ్చా. బికాజ్ అప్పటికి నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో షూట్ చేస్తున్నా. ఒకటి షూట్ చేస్తున్నా. అది 2020 కదా, ఇట్స్ లాక్డౌన్. సో ఇంట్లో ఆల్రెడీ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా. షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తున్నా. క్లారిటీ కావాలా? ఏం చెప్తున్నా? గోబీ రైస్ చెప్పు. షార్ట్ ఫిల్మ్ లో నేను యాక్ట్ చేస్తున్నా. అప్పటికి నేను ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తున్నా అనేది కూడా ఒక టైటిల్. నా యూట్యూబ్ ఛానల్ నుంచి ఇతను వెళ్ళిపోయినాడు. పాపకి వెళ్ళిపోయింది. లేకపోతే నేను ఒక్కదాన్ని నా యూట్యూబ్ ఛానల్. ఓకే. అప్పుడు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అని మెసేజ్ చేశాడు. అప్పటికి లాక్డౌన్, ఇంట్లోనే ఖాళీగా కదా అని నేను రిప్లై ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంది అని. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ముందు స్టార్టింగ్ బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. అండ్ తర్వాత వాళ్ళు నేను ఓకే అని పెట్టాక మేము ముందు బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాక వీళ్ళు అంతా కలిసి వీళ్ళు ఒక టీం లాగా ఉన్నారు. వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. అండ్ స్టోరీ చెప్పారో లేదో నాకు అంత గుర్తులేదు, బట్ వచ్చారు. రెమ్యూనరేషన్ కూడా అప్పటికి అవేం మాట్లాడలేదు. జస్ట్ అంటే ముందు మా పేరెంట్స్తో మాట్లాడాలి,
మా పేరెంట్స్ని కనుక్కోవాలి. షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఓకే, అక్కడికి అయిపోయింది. షూటింగ్ చేసాం. తర్వాత షూటింగ్ అంతా అయిపోయింది. షూటింగ్ అంతా ఓకే. అది మేము అప్లోడ్ చేసేసాము. మళ్ళీ ఇంకొక స్టోరీ కూడా తెచ్చుకున్నారు, దానికి కూడా చేస్తూ ఉన్నాము. అప్పటి వరకు మేము ఒక గుడ్ ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. ఆ ఫ్రెండ్షిప్ కాస్త కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని మూమెంట్స్ వల్ల, అనుకోని కారణాల వల్ల మా కర్మ కాబట్టి అది లవ్ లాగా మారింది. నా కర్మ. చెప్తుంది నేను కాబట్టి నా కర్మ. యాక్చువల్లీ మా ప్రపోజ్ జరిగింది November 14th midnight 12కి. మేమిద్దరం కలిసి మ్యూచువల్గానే ప్రపోజ్ చేసుకున్నాం. దాని తర్వాత మేము యాక్చువల్లీ అప్పుడే ఇంట్లో చెప్పొద్దు అంటే అట్లని అంటే ఒప్పుకోరు, తిడతారు అలా అని కాదు. మెయిన్ రీజన్ ఏంటి అంటే అప్పటికి ఇంకా అంతగా సెటిల్ అవ్వలేదు. సెటిల్ అయ్యాక అప్పుడు వెళ్ళి మాట్లాడదాం, అప్పుడు ఒప్పించుకుందాం. జస్ట్ మెయిన్గా ఇది ఇంకా ఇనిషియల్ స్టేజే కదా. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఎవరు ఏ మూమెంట్లో మారిపోతారో తెలియదు కాబట్టి మేము అప్పుడే చెప్పకూడదు అనుకున్నాం. బట్ నాకు కొంచెం తుత్ర ఎక్కువ కదా. సో మరి మినిమం సెన్స్ చెప్పకూడదు, దాచుకోవాలి అన్నప్పుడు ఈయన కూడా ఎందుకని ఫోన్ చేయాలి అన్నిసార్లు. కాల్ చేస్తూనే ఉన్నాడు ఎన్నిసార్లు. కానీ ఇప్పుడు ఫోన్ చేయంటే మాత్రం చేయడు. అప్పుడైతే వద్దు అన్నా చేస్తూనే ఉంటుండే. యూ షటప్. అండ్ అలా చేసేటప్పుడు నేను నార్మల్గా ఎప్పుడు ఏ కాల్స్ వచ్చినా, ఏ మెసేజెస్ వచ్చినా అక్కడే నేను ఇంట్లోనే కూర్చొని మా అమ్మ వాళ్ళ ముందర, అందరి ముందర స్పీకర్ పెట్టే మాట్లాడితే. నేను ఎప్పుడు పర్సనల్గా ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చింది లేదు. ఇన్ కేస్ ఇంట్లో ఎవరన్నా ఉండి వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు అంటే నేను బయటకు వచ్చేదాన్ని. అంటే నాకు అదేదో ఒక రెస్ట్రిక్షన్ లాగా అని కాదు, అంత సీక్రెట్స్ ఏమి ఉండవు కాబట్టి నేను స్పీకర్లోనే పెట్టి మాట్లాడేదాన్ని. అండ్ ఈయన కాల్ చేసినప్పుడు మాత్రం నేను గంటలు బయటనే తిరుగుకుంటూ మాట్లాడేదాన్ని. అండ్ అంత చేసేదానికి ఆబ్వియస్గా ఇంట్లో డౌట్ వస్తుంది. సో మా మమ్మీ అడిగింది. అడిగిన రోజే ఎగ్జాక్ట్గా వీళ్ళతోనే ఇంకో షూట్ ఉండింది, వేరే ఇంకో షార్ట్ ఫిలింది. దానికోసం అని వెళ్ళి నేను అక్కడ ఇతనికి చెప్పాను ఇలా మా మమ్మీ అడిగిందని. మా మమ్మీ అడిగింది, బట్ నేను దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ షూటింగ్కి వెళ్ళే హడావిడిలో రెడీ అవుతూ అది చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా నేను అంతగా పట్టించుకోలేదు. నేను వెళ్ళిపోయినా. నేను ఆ రోజు ఇతను చెప్పాను. సడన్ గా చెప్పేసినాక కొంచెం ఉంటది భయం. ఇంత కాదు, ఇంత భయం వేసింది. మాట్లాడేటప్పుడు తెలియదు ఇంత భయం వేస్తుంది. ఆ రోజు నేను చెప్పాక ఈవినింగ్ ఇతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చి మొత్తం కన్విన్సింగ్ గా ఇలా నేను ఇలా చూసుకుంటా అలా బ్లా 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 అని చెప్పాడు. అని చెప్పలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆ మాటలు విని పాపం మా మమ్మీ కూడా నమ్మేసింది. ఏమన్నా మోసం చేసినా నేను కూడా నమ్మేశాను. అండ్ అలా జరిగిపోయింది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఆల్రెడీ ఇంట్లో మా ఇంట్లో మా డాడీకి అందరికి తెలిసిపోయింది. ఎవ్రీవన్ వాజ్ ఓకే బికాస్ ఈయన అప్పటికి కొంచెం సెటిల్ అయ్యే ఉన్నాడు. బిహేవియర్ వైజ్గా, క్యారెక్టర్ వైజ్గా ఇంట్లో అందరికి తెలుసు ఇతని గురించి. సో అందుకు అదే ఇంత ఏం చెప్తున్నా. సో అందుకు యాక్సెప్ట్ చేశారు. అండ్ అంతే మా లవ్ స్టోరీ. ఆబ్వియస్గా అంత ఇంట్రెస్టింగ్ అన్నట్టు ఏం ఉండదు, జస్ట్ నార్మల్ డే. బట్ గంటలో మొదలైంది కాదు ఈ భావన. బట్ అడిగారని చెప్పాము అంతే. కాకపోతే మెయిన్గా అప్రిషియేట్ మాలో మేము అప్రిషియేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 2020లో స్టార్ట్ అయింది, 2025లో March 16th పెళ్ళి అయింది. బాగా అప్పటి వరకు మాకు చాలా గొడవలు వచ్చాయి. ఫుల్గా ఇంకా ఒకరితో ఒకరం విడిపోతాం అన్న స్టేజ్ వరకు కూడా మేము గొడవ పడ్డాం. కాకపోతే ఎప్పుడు అలా జరగలేదు. ఎంతసేపు నాకు కాల్స్లో తిట్టుకునే వాళ్ళం, ఏడ్చే వాళ్ళం, అదే అన్నీ చేసేవాళ్ళం. కానీ ఏ ఒక్కరోజు విడిపోవాలి అన్న థాట్ కూడా రాలేదు. మేబీ థాట్ వచ్చింటుంది, కాకపోతే మేము అది చేయలేదు. బికాస్ ఆల్రెడీ ఇంకా మనం ఒకరిని అని అనుకున్నాక
చెప్పవా, నాకు రావట్లేదు, నోరు తిరగట్లా. చెప్పు, అన్నీ నేనే చెప్తున్నా. నువ్వు చెప్తేనే వింటా, బాగుంటది. నేను కూడా వింటున్నా, బాగుంది. ప్లీజ్ చెప్పు, వెనకాల నుంచి సైకిల్ చేయడానికి. లైక్ ఒక్కరిని ఇది అని అనుకున్నాక ఇంకా ఏది వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి. లైఫ్లో అన్నీ అందరికీ దొరకవు. ఉన్నదాన్ని చాలా అద్భుతంగా క్రియేట్ చేసుకొని మన 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 కన్వీనియన్స్లో చూసుకోవాలి అంతేనా? ఏమన్నా చెప్పు, అన్నీ నేను చెప్పు, నాకు రావట్లేదు. చెప్పినావు పొద్దున, ఇంకేం? మొత్తం లేదు, నిజం చెప్తున్నా. అండ్ పెళ్లి చేసుకుంటేనే అద్భుతం, అదేదో ఇది అది అని కాదు. బట్ పెళ్లి తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఇలానే కలిసి ఉండాలి. మెయిన్గా ఇవి విడిపోవడాలు, డివోర్స్లు అవన్నీ కాకుండా. బికాస్ జస్ట్ మాది ఏదో అట్లా అలా సింపుల్గా అయిపోలేదు. మాది 5 years ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, 5 years ఆఫ్ ఫైటింగ్స్ ఉన్నాయి, అన్నీ కలిసినాయి మా దాంట్లో. ఇది లేదు అనకుండా. సో మా మ్యారేజ్ ఆల్బమ్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఏం చెప్తుంటే ఏం చెప్తున్నావు నువ్వు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వు చెప్పు అన్నావు కదా. అదే ఎందుకు ఇంత నాన్ సింక్ లో సింక్ లో అంట్లో తోంపో. ఏం చెప్తున్నా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. వెరీ గుడ్. నేను కొడతా కదా సుత్తి తీసుకొని నెట్టిద్దాం. పెళ్లి చేసుకోవడమే కాదు, అండ్ లైఫ్ లాంగ్ ఇలానే కలిసి ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా, అదే వచ్చేదే హస్బెండ్తో గొడవలు రావడం. ప్రేమ చూపించాల్సిందే హస్బెండ్తో, ఏం చేయాల్సిన హస్బెండ్తోనే. మీ కోపం వస్తే కూడా మీ హస్బెండ్ని తన్నండి, కానీ విడిపోకండి. సేమ్ మీ కోపం వచ్చినా మీ పిల్లాన్ని తన్నండి. మొగుడిని కొట్టాలన్నప్పుడు పిల్లాన్ని తన్నొచ్చు. మొగుడు ఒకటి అంటే పిల్లం 2-3 తన్ను. ఇట్లాంటి మెసేజ్ షటప్. అతి ఏ ప్రత్యక్ష దైవం. మొక్కుతా, వీడియో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మా పెళ్ళి మా పేరెంట్స్ సపోర్ట్, మా పేరెంట్స్ యాక్సెప్టెన్స్ తో యాక్సెప్టెడ్. మా పెళ్ళి మా పేరెంట్స్ సపోర్ట్ తో, మా పేరెంట్స్ యాక్సెప్టెన్స్ తో, వాళ్ళ సమక్షంలో చాలా బాగా జరిగింది. అండ్ ఎవ్వరు ఏం అడ్డు చెప్పలేదు మా పెళ్ళికి. అండ్ స్టార్టింగ్లో మేము లవ్ చేసుకునేటప్పుడు మా పేరెంట్స్కి అంత ఏం అనిపించలేదు. బికాస్ ఇప్పుడున్న జనరేషన్లో ఇది కామన్. మేము ఇంకా ఇంట్లో చెప్పుకొని చేసుకున్నాం. బట్ థ్యాంక్స్ చెప్పు మరి. నేను స్పెషల్గా వాళ్ళకి చెప్పాల్సిన థ్యాంక్స్ అంటూ ఏముండదు. బికాస్ దే ఆర్ మై పేరెంట్స్. నేను ఎప్పుడు మా మమ్మీకి థ్యాంక్స్, సారీలు ఇలాంటివి చెప్పని నాకు నచ్చదు. ఈగో అనుకోండి, ఏమన్నా అనుకోండి. బట్ నాకు చిన్నప్పటి నుంచి చెప్పే అలవాటు కూడా లేదు, ఈవెన్ మా మమ్మీకైనా మా డాడీకైనా. కానీ చాటింగ్లో అయితే పెడతా. నేను ఎప్పుడూ నోటితో చెప్పలేదు, చాటింగ్లో అయితే పెడతా. నాకెందుకో మరి అది చెప్పడానికి ఏదో అడ్డొస్తుంది. ఈగో అని మాత్రం అనకండి, ఇట్స్ నాట్ ఈగో. బట్ ఏమో ఓకే. బట్ ఇప్పుడు ఐ విల్ థ్యాంక్ మై మామ్ ఫర్ బీయింగ్ సపోర్టివ్ టు మీ. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పట్లే. సో అండ్ ఫైనల్లీ మా ఆల్బమ్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్బమ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పటి నుంచి మేము రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా ట్రై చేస్తాం. అండ్ మీకు నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా అడగండి, మేము ట్రై చేస్తాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ us. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నేను దూకుడు సినిమాలో మహేష్ బాబు లెక్కన గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. పోకిరి సినిమాలో ఆలి లాగున్నావు. ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్